విడతగా రాయితీపై వేరుశెనగ పంపిణీ. కర్నూలు జిల్లా మధ్యకర మండలం పెరవలి గ్రామంలో వ్యవసాయ అధికారి రవి ఆధ్వర్యంలో వేరుశెనగ విత్తనాలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే కె శ్యాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా చాలా అతిపెద్ద స్కీములు వస్తున్నాయని, అలాగే రైతులకు కూడా పంటలపైన ఫర్టిలైజర్స్ డ్రోన్స్ వచ్చాయని, వీటిని రైతులు వినియోగించుకోవాలని, రైతులు 4 గంటల్లో చేసే పని 2 గంటల్లోనూ 2 గంటల్లో డ్రోన్లు చేస్తున్నాయని, ఎన్నికల్లో ఎన్నికైనా నేను ప్రభుత్వం చెప్పింది లబ్ధిదారులకు చేరేటట్టు చూడాలని ముఖ్యమంత్రి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని నాయకులకు కార్యకర్తలు కూడా తెలియజేయడం జరిగింది. తదనంతరం 11వ అంతర్జాతీయ దినోత్సవం యోగా శిక్షణ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రవి, భోజరాజు, ఇంద్రజ, ప్రవళి, గ్రామ పంచాయతీ సెక్రటరీ సుధాకర్, పారా విశ్వనాథ్, పురుషోత్తం చౌదరి, గడ్డం తిమ్మప్ప, నరసింహులు, బారికి, ఆంజనేయ వర్మ తదితరులు పాల్గొనడం జరిగింది. ఇది ఎవరైనా ఒక రైతు ముందరకు వస్తే ఫస్ట్ గవర్నమెంట్ తరఫు నుంచి 10 acres శాంపుల్ చేయండి. అది నేను జగన్ పని చేస్తున్నాను. ఇది ఎవరైనా ఒక రైతు ముందరకు వస్తే ఫస్ట్ గవర్నమెంట్ తరఫు నుంచి 10 acres శాంపుల్ చేయండి. అది నేను జగన్ పని చేస్తున్నాను. మాదిరి మనం ఇక్కడ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఒక్క రైతుకు కూడా నమస్కారాలు చెప్తున్నాను. మరి ఇందాక సోదరులు చెప్తున్నాడు, చిన్న చిన్న ఇష్యూస్ కూడా మనం అందరం కలిసి కూర్చుంటే దానికి మనం ఏదో ఒకటి అంతు తీసుకొని రావచ్చు. ఇందాక నరసింహన్న చెప్పారు, దుప్పులు వస్తున్నాయి, దుప్పులు ఏమన్నా చెయ్యి అంటే, నేను హంటింగ్ కి పోతే వాళ్ళు ఒప్పుకోరు, తీసుకొని పోయి డైరెక్ట్ జైల్లో వేస్తారు. అందుకోసమే అగ్రికల్చర్ ఆఫీసర్ చాలా నీట్ గా చెప్తున్నాడు, వనవాసి ఎంతో దూరం లేదు, పక్కన పోయి ఒకసారి అవి తీసుకొని వచ్చి ఫస్ట్ ఒక 10 ఎకరాలకి ఒకటి శాంపుల్ మాదిరి ట్రై చేయండి. ముందర ఒక శాంపుల్ మాదిరి ట్రై చేస్తే అది పని చేస్తుందంటే మరి ముందరకు పోయి దాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటూ పోతాం. అట్లాంటిది మనం ఒకటేసారి దుప్పుల్ని కొట్టేయాలా తీసుకోవడం వల్ల పక్కన అంటే డైరెక్ట్ ఇవన్నీ మీటింగ్లన్నీ కూడా రికార్డ్ అవుతాయి, డైరెక్ట్ తీసుకుపోతారు అడిగి. అదేవిధంగా ఇందాక అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగినట్ల మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా చాలా బ్రహ్మాండమైన స్కీమ్లు వస్తున్నాయి. దాంట్లో ఒక స్కీమ్ వచ్చి మన డ్రోన్ ఫర్టిలైజర్ డ్రోన్, దానికి ఇందాక అడిగాను ఎంతమంది తీసుకున్నారు మన బతుకర మండలంలో అంటే ఒకరు ఒక బ్యాచ్ తీసుకుపోయిందంట. మరి అట్లా పెట్టుకోకూడదు, మనము కొంతమంది మోటివేట్ చేయాలా. ఇంకా ఆ డ్రోన్ సిస్టమ్ వల్ల ఎరువులు పంచేది ఇమ్మీడియట్ గా ఫాస్ట్ గా ఒక 2-3 రోజులు జరిగే పని ఒక గంటన్నరలో చేసే దాని నైపుణ్యం. మరి అట్లాంటి గ్రూప్లని తయారు చేయండి, పెద్దలు కూడా చెప్పేది అది. నేను అట్లాంటి గ్రూప్లను తయారు చేయండి, డ్రోన్ పైలట్స్ ని తయారు చేయండి. వేరే చోట్ల వేరే కాన్స్టిట్యున్సీల్లో ఆడవాళ్ళు ముందరకు వచ్చి డ్రోన్ పైలట్స్ అవుతున్నారు, చాలా బ్రహ్మాండంగా అవుతుంది వాళ్ళు. అట్లాంటి మనం మోటివేట్ చేస్తాం. మరి ఎందుకంటే పైనుంచి వచ్చినాయి మనం ఇచ్చినాము చేయగలుగుకున్నాము అనేది కాకుండా ఆ పైనుంచి వచ్చిన వస్తువుని కరెక్ట్ గ్రూప్ కు పోయిందా, వాళ్ళు దాన్ని కరెక్ట్ గా వాడుతున్నారా అనేది మనము చేసుకునే మన పని. అది మనం అందరం కలిసి దానిపైన నిఘా పెట్టి చేయగలుగుతున్నారా, లేకపోతే ఈ దానిపైన సబ్సిడీ వస్తుంది. ఇందాక పారచిట్టన్న గారు చెప్పినట్ల ఒకసారి సబ్సిడీలు ఏమేమైతే ఉన్నాయో అట్లాంటివి ఒకసారి ఎగ్జిబిషన్ పెట్టండి. ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు రైతులు వస్తారు, వాళ్ళకి నచ్చినవి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. యూట్యూబ్ లలో కొంతమంది చూస్తారు. అట్లాంటి సామాను మన కాడ మనం పెట్టుకుంటే వాళ్ళకి రైతులకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జిబిషన్ లో చాలా ఈజీగా అవుతారని చెప్తున్నాను. అదేవిధంగా ఈ విత్తనాలు మీరందరూ కూడా చూశారు. గత 5 ఏళ్లుగా
ప్రతి ఒక్కరు కూడా నరకాలు చూసాం మనం. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎవరికి కూడా కరెక్ట్ గా ఏమి కూడా అందలేదు. నేను ఒకసారి తనిఖీ చేస్తామని చెప్పి ఆడ పత్తికొండలో రైతు భరోసా కేంద్రం లేకపోతే ఎరువులు మొత్తం బూజు పట్టిపోయినాయి. ఎందుకు ఇట్లా పెట్టినారు అంటే తీసుకుని వస్తారు, పెడతారు, ఎవరు తీసుకునేటోళ్ళు లేరు, వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి ఎవరు సదస్సులు ఏర్పాటు చేయలేదు, ఎవరికి చెప్పడం జరగలేదు, అందుకోసమే వేస్టేజ్ గా పోతున్నాయి అన్నారు. మరి మనం ఒకసారి వాళ్ళు చేసిన తప్పు మనం చేయకుండా గవర్నమెంట్ కాడి నుంచి ఏదైతే కరెక్ట్ గా వస్తున్నాయో అది ప్రజలకి కరెక్ట్ గా అందేటట్ల, రైతులకి కరెక్ట్ గా అందేటట్ల బాధ్యత మనం భుజాల పైన వేసుకొని ముందరకు పోవాలి. ఎలక్షన్లు అయిపోయినాయి కదా, 5 ఏళ్లు మేము చలామణి అవుతాము, అవన్నీ మనసులోంచి తీసేయండి. మనం ఇక్కడ ఎమ్మెల్యే అయినది గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైతే వస్తుందో లబ్ధిదారులకి కరెక్ట్ గా చేరుతుందా లేదా అని చెప్పి దానికోసం మనం మోడరేటింగ్ కోసం మనం ఇక్కడ ఉన్నాం తప్ప ఇక్కడ ఏదో కిరీటం పెట్టుకొని 4 కార్లలో తిరుగుతున్నారు అని అది ఆపావన పెట్టుకోకండి. మనము ప్రతి ఒక్కరు ఓటు వేస్తేనే మనం ఈ పట్టం వచ్చింది మనకి. దయచేసి లీడర్లకందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ సొమ్మును దయచేసి మీరు రాంగ్ గా వాడకండి. ఈ రోజు మతికెర మండలం ఈనాడు పేపర్లో వచ్చింది, ఏమని వచ్చింది, పంట కుంటల పైన ఒకటే పంట కుంట పైన 20-30 లక్షలు సంపాదిస్తున్నారు రైతులు అని చెప్పి. మరి ఇట్లాంటివి మీరు ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. మీరు ఎప్పుడైతే మీకేదో తెలుస్తుందో నా దృష్టికి తీసుకొని రండి, మీరు ఆపండి. మీరు ఆపగలిగితే నేను నాకు సగం పని తగ్గించినట్లయితుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మన పైన నమ్మకం పెట్టుకునే నమ్మకాన్ని వమ్ము చేయకండి. మీ అందరికి చెప్పేది ఏంటంటే వాళ్ళు చెడ్డ పనులు చేశారు, అందుకోసమే వాళ్ళని దింపారు. మనము కరెక్ట్ గా ఉంటాం, ప్రజలతో ఉండాలా, మనం ప్రజలకి సపోర్ట్ చేయాలా. వాళ్ళ కోసము చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి పడుతున్నారు. మోడీ గారితో పెట్టుకొని ఆయన కాడి నుంచి ఫండ్లు తీసుకొని వస్తున్నారు, అన్ని రకాలుగా కష్టాలు పడుతున్నారు. మరి ఆయన కష్టాల కన్నా కూడా మనం కూడా ఒక 10% ఆయన చేసే కష్టంలో ఒక 10% మనం చేస్తే మన ఊర్లు బాగుపడతాయి. పోయినసారి వాడు లక్షలు సంపాదించినాడు, మాకు చూస్తే ఏం రావడం లేదు అంటే వాడు ఒక్కసారి ఉండేది. లక్షలు సంపాదించినాడు, ఒక్కసారి ఉండేది. మనం 10 మందికి మంచిగా చేయాలనుకునేటోళ్ళు మరీ వస్తామని చెప్పి సభాపూర్వకంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే బాధ అనిపిస్తుంది. పేపర్ వాళ్ళు రాస్తారు, ఎక్కడో ఒకరు మూర్ఖులు ఆశపడి ఏమైనా చేసింటారు, అది తీసుకుని వచ్చి మన పార్టీకి మనకి పూయడము చాలా తప్పు. మరి రాబోయే కాలంలో దీనిల పైన కూడా ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేట్ చేయాలా. మనం కరెక్ట్ గా నడిచితే మన ఊర్లు కరెక్ట్ గా ఉంటాయి, మనందరం సుఖ సంతోషాలతో ఉంటాము అని చెప్పి ఈ అవకాశం వచ్చిన మీ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం.